నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జిల్లాలో స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు కసరత్తు. బొబ్బిలిలో కలెక్టర్ అవగాహన సదస్సు. జమ్మూలో ఉగ్ర దుశ్చర్యపై నిరసనల హోరు. కాకినాడ జిల్లాలో శాంతి యాత్రలు. కోనసీమ జిల్లాలో జర్నలిస్టుల క్యాండిల్ ర్యాలీ. తేటగుంటలో హిందూ సైన్యం ఆందోళన. టెన్త్ లో దుమ్మురేపిన గిరిజన విద్యార్థులు అభినందించిన పార్వతీపురం ఎమ్మెల్యే. పవన్ ఇలాఖా జనసంద్రాన్ని తలపించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు పవన్ కళ్యాణ్. ఓం శతమానం అక్షంతలేని కాదు ఆ పూల ప్లేట్ ఇవ్వ. ఎవరు చేస్తున్నారు? మా నర్సింగ్ బీషప్ మా కొంచెం వెనక్కి రండి. మా దయచేసి మరెడ్డి గారి కొద్దిగా వెనక్కి కొంచెం. శ్రీను తీసుకో సరే శ్రీను. Make sure you reach the completed. విజయనగరం జిల్లాలో స్వర్ణాంధ్ర 2047 విజన్ పై వరుస అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో జిల్లా అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ క్షేత్రస్థాయి అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా బొబ్బిలిలో అవగాహన సదస్సు నిర్వహించారు. విజయనగరం జిల్లాలో తలసరి ఆదాయాన్ని 15% పెంచే విధంగా అభివృద్ది ప్రణాళికలను రూపొందించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ప్రణాళికలను రూపొందించడమే కాకుండా వాటిని చిత్తశుద్దితో అమలు చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ద్వారా ఇతర జిల్లాలకు విజయనగరం జిల్లాను ఆదర్శంగా మార్చాలని కోరారు. స్వర్ణాంధ్ర ఎట్ ద డే 2047 విజన్ ప్లాన్ పై నియోజకవర్గ స్థాయి అవగాహన కార్యక్రమం బొబ్బిల్లో జరిగింది. జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ 2029 సంవత్సర లక్ష్యాలు, విజన్ 2047 విజన్ ప్లాన్ లక్ష్యాల సాధనలో క్షేత్రస్థాయి అధికారులదే కీలక పాత్ర అని, ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ను కలెక్టర్ తిలకించి రైతులకు నవధాన్యాల కిట్లను అందజేశారు. గ్రాస్ కమర్షియల్ ప్రొడక్ట్ బ్రాండెడ్ ఎలా చేస్తారనేది మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గ్రాస్ కమర్షియల్ ప్రొడక్ట్ ప్లస్ సబ్సిడీస్ మైనస్ ట్యాక్సెస్, ఇది కలిపితేనే మీ ఆదాయం ఎంతో తెలిసేది. అసలు మీ అందరూ చాలా మంది ఎకనామిక్ స్టూడెంట్స్ ఉంటున్న బహుశా అర్థం అవుతుంది మీకు. ఈ ఆదాయాన్ని మనం ఎలా రీచ్ అవ్వాలి, ఏ విధంగా రీచ్ అవ్వాలి. ఇప్పుడు
మొన్న 2024-25 దేశం యొక్క జీడీపీ వచ్చి జీబీఏ వచ్చి మన దేశం ప్రస్తుతం 8.84 ఎంత ఉంది, 8.84 ఎంత ఉంది దేశానికి. మనం కూడా ఇంచుమించుగా దాదాపు అదే ఉంది. రాష్ట్రానికి కూడా 8% జీబీతో మన రాష్ట్రం అలాగే ఉంది. దీన్ని 15% పెంచాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. తలసరి ఆదాయాన్ని మనం ఏదైతే 8% ఉన్నామో అది 15% పెంచాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. దానికి సంబంధించి ఈ 15% మనం ఎలా పెంచాలి, ఏ విధంగా పెంచాలి అన్న దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్న కోసమే ఈరోజు మీ అందరూ ఇక్కడ పిలవడం జరిగింది. ఈ తలసరి ఆదాయాన్ని పెంచడానికి మనం మూడు సర్వీస్ సెక్టర్ మీకు ఆల్రెడీ సిపిఓ గారు మీకు వివరంగా చెప్పడం జరిగింది. ప్రైమరీ సెక్టర్ సంబంధించి వచ్చేటప్పటికి మనకు అగ్రికల్చర్ అని ఎలా అంటాం. మన అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, లైఫ్ స్టాక్ కానీ, ఫిషరీస్ కానీ, వీటి మీదే ఈ 4 కలిపితే వచ్చేది ప్రైమరీ సెక్టర్. సెకండరీ సెక్టర్ దొరికిన ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యను ప్రజా సంఘాలు తూర్పారబెడుతున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు హిందువులను టార్గెట్ చేసిన మొన్న కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన దాష్టికాన్ని నిరసిస్తూ కాకినాడ జిల్లాలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. మతోన్మాద శక్తులు హిందూ సమాజంపై ఉగ్రవాదులను ఉసిగొల్పి నరమేధం సృష్టించడంపై ప్రజా సంఘాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూకల దాష్టికానికి జాతి యావత్తు ముక్త కంఠంతో ఖండించింది. ఉగ్రదాడిలో అసువులు బాసిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ తుని పట్టణంలో సిటీ వాకర్స్ క్లబ్, అయోధ్య వాకర్స్ క్లబ్లు సంయుక్తంగా శాంతి ర్యాలీ నిర్వహించాయి. స్థానిక గణపతి నగర్ నుంచి ప్రారంభమైన క్యాండిల్ ర్యాలీలో సిటీ కేబుల్ ఎండీ చోడిశెట్టి త్రిమూర్తి, ఎం శివ, సోమేశ్వరరావు, ఎం వాసుదేవరావు, ప్రిన్స్ సత్యబాబు, ఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు. చాలా దారుణమైన హేయమైన స్థితిలో పర్యాటకుల మీద దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలని మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. మన సైనికులు మనోధైర్యం ఇచ్చి మనమేంటో, మన సత్తా ఏంటో, మన భారతదేశం యొక్క సత్తా ఏంటో చూపించవలసిన సమయం వచ్చాలి. ఈ యొక్క వాకర్స్ యూనియన్ తరఫున మేము అభ్యర్థిస్తున్నాము, కోరుకుంటున్నాం. ఆ భగవంతుడు ఎల్లవేళలా మన ఆంజనేయ స్వామి మోడీ గారిలో ఉండే దేశాన్ని నడిపించే సత్తా గల ఏకైక నాయకుడు మోడీ గారి సమక్షంలో మన సైనికులు సత్తా ఏంటో చూపించవలసిన సమయం ఆసన్నమైందని ఈ రోజు ఈ యొక్క సభాముఖంగా మేము కోరుకుంటున్నాము. మన సైనికులు ధైర్యం ఇవ్వాలి. మన భారతీయులందరూ ఒక త్రాటిపై నిలబడి పార్టీలకు అతీతంగా ఏకపక్షమై మన సైనికులు మనోధైర్యాన్ని ఇచ్చి ఇక్కడ మన సత్తా ఏంటో చూపించి ఈ యొక్క చాలా దుర్భాంతికి లోను చేసింది. ఈనాడు ప్రపంచంలో మనం చూస్తున్న సంఘటనలు చూస్తే అన్ని మతాలకి కూడా హిందూ మతమే మరి ఏంటో కారణం తెలియదు కానీ మన మంచితనమో మన యొక్క ఒక ఉదార స్వభావమో తెలియదు. అది లోకుగా తీసుకుని ఈనాడు మిగతా మతస్థులు చాలా దారుణంగా మరి ఆ చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇది ప్రపంచం అంతా కూడా ఖండించారు. కానీ మన హిందూ మతంలో హిందువుల్లో మాత్రం తగిన మనకున్నంత చైతన్యం ఇంకా రాలేదని చెప్పాలి. మరి కారణం తెలియదు. మరి హిందువుల్లో ఇంకా దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా జరగాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇటువంటి ఎవరైతే ఈ యొక్క దుర్మార్గులు ఉన్నారో ఇటువంటి వారిని స్పాట్ లో పట్టుకుని వెంటనే ఉరి తీయాలని చెప్పేసి ఇలా దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ దిశగా యాక్షన్ లేనట్లయితే ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నో జరుగుతాయి. ఒక హిందువు ఏ మతస్థుల్ని కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా చంపిన దాఖలాలు ప్రపంచంలో లేవు. కానీ అది మన సిద్ధాంతం కాదు. అది ఆసరాగా తీసుకుని ఈనాడు ప్రతి అల్లరి మూకలకి, ప్రతి మత సాంస్వాదులకి కూడా హిందువులంటే చాలా లోకుగా తయారవుతున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మన హిందువులందరూ కూడా ఏకమవి ఈ యొక్క
దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా చైతన్యం అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మిగతా మతస్థులకి ఒక హడల కింద ఉండే విధంగా మన ప్రవర్తన కూడా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఎవరైతే కాశ్మీర్ లో మరణకాండలో చనిపోయిన కుటుంబాలకి అందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంటూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఒక మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గణపతి నగర్లో ఉన్నటువంటి మరి సిటీ వాకర్స్ క్లబ్, అయోధ్య వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు వారికి తెలియజేసుకుంటూ మార్కెట్ కమిటీ నూతన రథసారథులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుని మర్యాదపూర్వకంగా కలిశారు. సీనియర్ నాయకులు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన అంకంరెడ్డి రమేష్, వైస్ చైర్మన్ అద్దేపల్లి జానకి గౌరీ, సభ్యులుగా నియమితులైన అత్తి అరుణకుమారి, పొప్పన రాము, దాసరి వెంకటలక్ష్మి, కాకాడ నాగలక్ష్మి, కోడ వీర వెంకటలక్ష్మి, కొంగర విశాలాక్ష్మి, లంకా సునీల్ రాజ్, పక్కుర్తి రత్నం, పోల్నాటి రూప, పోతుల రాంబాబు, సంగిశెట్టి సూర్యనారాయణమ్మ, షేక్ అబ్దుల్ రబ్బానీ, వెలఖ వీర వెంకట బాలయ్య, వారి తూర్పు ప్రతినిధులు యనమలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ రైతుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్ కమిటీ నిర్ణయాలు ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ సంస్థలకు దీటైన ఫలితాలు సాధిస్తున్నాయని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. 10th ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాలలకు మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే విజయచంద్ర ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్లో చదివిన 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పారితోషికం అందించి ఎమ్మెల్యే విజయచంద్ర సన్మానించారు. అనంతరం సభను ఉద్దేశించి విజయచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో 3వ హ్యాట్రిక్ సాధించి పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానం రావడంలో ఎంతో కృషి చేసిన ఉపాధ్యాయులకు, డీఈఓ, ఎంఈఓలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎమ్మెల్యే విజయచంద్ర అభినందించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మాకు మంచి విద్యను అందించి డైలీ వీక్లీ టెస్టులు పెట్టి ఆంధ్రప్రదేశ్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి మంచి ముందుగా మాకు ఈ విద్యను అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అనంతరం పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన 16 మంది విద్యార్థులకు 10వ తరగతి ఫలితాల్లో 580 పైన మార్కులు సాధించడంతో విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఎమ్మెల్యే విజయచంద్ర సన్మానించి పారితోషికం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమాజ్యోతి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీకంటే ఎక్కువ ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నేను కూడా స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు కూడా అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఎంత ఆనందం అనేదో, అంతేకాకుండా పిల్లలతో పాటు వచ్చిన తల్లిదండ్రుల్లో ఈరోజు మొక్కల్లో చాలా ఆనందం చూశానండి. కొందరు తల్లిదండ్రులు ఎమోషన్ అయిపోయారు. మీరు అందులో కూడా రత్నాలు కన్నారు తల్లి, నిజంగా చెప్తున్నాను. ఒకసారి చదివాను, నా రత్నం అన్వేషిస్తే గీతాలు అంటారు. దాని అర్థం ఏంటంటే రత్నాలు ఎక్కడ దొరకవు, రత్నాల్ని వెతకితేనే దొరుకుతాయి. ఆ వెతుకులాటలో ఈరోజు ఎవరైతే సన్మాన గ్రహీతులైన హెచ్ఎంలు కానీ, టీచర్స్ కానీ, డిఈఓలు కానీ, ఎంఈఓలు కానీ వీరందరూ కూడా నా సరైన సమయంలో మనం మన్యం నుంచి వచ్చిన మాణిక్యాలు అనొచ్చు, రత్నాలు అనొచ్చు, వీళ్ళందరినీ ఎంచి మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజు పార్వతీపురం మన్యం ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, హ్యాట్రిక్ 3వసారి ఉండవగలగొట్టి చెప్పుకుంటాం. గర్వంగా అభివృద్ధికి దూరమైన చదువుల్లో ముందున్నాం అనే విషయాన్ని రాష్ట్రం మొత్తం కూడా తెలియపరిచినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ
గ్రామ ఊరికనే పోలేదు, గవర్నమెంట్ స్కూల్స్ ని ప్రైవేట్ స్కూల్స్ పోటీగా చేస్తామని ఎప్పుడైతే మంత్రి లోకేష్ గారు చెప్పినారో, విద్యాశాఖ మంత్రి గారు దానికి తగ్గట్టుగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ప్రణాళికని, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ఒక్క ఆచరించడంలో ముందుకు నడిపించిన ఎంఈఓలకి, అలాగే హెచ్ఎంలకి, డిఈఓ గారికి, విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ కూడా ప్రత్యేకంగా 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో స్థానిక భాష్యం స్కూల్ విద్యార్థులు తమ సత్తా చాటారు. బుధవారం ఉదయం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో పాఠశాలలో చదువుతోన్న మృదుల 592 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. అదే స్కూల్లో చదువుతోన్న తోట తపస్వి చిరంజీవి 590 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలువగా, బండారు ఉదయసాగర్ కె యామిని 588 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. భాష్యం స్కూల్ నుంచి 108 మంది 10వ తరగతి పరీక్షలకు హాజరవగా 105 మంది ప్రథమ స్థానంలోనూ, 3 ద్వితీయ స్థానంలోనూ ఉత్తీర్ణులయ్యారని, 100% ఉత్తీర్ణత సాధించి ఉత్తమ ఫలితాలు సాధించారని భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ వి శేషు తెలిపారు. రోజు వెలువడినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నర్సీపట్నం భాష్యం విద్యా సంస్థ ఉన్నత శిఖరాల్ని అధిరోహించిందండి. మరి ఈరోజు 2025 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా విద్యార్థిని పి మృదుల 592 మార్కులతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగిందండి. అలాగే ద్వితీయ స్థానంలో చిరంజీవి తోట తపస్వి చిరంజీవి 590 మార్కులు ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే తృతీయ స్థానంలో బండారు ఉదయసాగర్, అలాగే కె యామని 588 మార్కులతో అత్యున్నతటువంటి స్థాయిల్ని అధిరోహించడం జరిగింది. అలాగే అంతేకాకుండా 590 మార్కులు పైబడి ఇద్దరు విద్యార్థులు, 580 మార్కులు పైబడి 10 మంది విద్యార్థులు రావడం జరిగింది. 550 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు 33 మంది, 500 పైగా సాధించినటువంటి విద్యార్థులు 63 మంది, 500కి పైగా సాధించినటువంటి విద్యార్థులు 58.3% రావడం జరిగిందండి. అంతేకాకుండా 100కు 100% చరిత్ర అనేది సృష్టించడం జరిగింది. 100కు 100% పరీక్షా ఫలితాలని సాధించడం. ఇక్కడ ఈ భాష్యం స్కూల్లో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మాకు మార్కులు అని మమ్మల్ని చదివించరు. మాకు వాల్యూస్ నేర్పిస్తారు, తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తారు, సబ్జెక్ట్ని ఎంత బాగా అర్థం చేసుకోవాలో నేర్పిస్తారు, వాటిని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలో నేర్పిస్తారు. అలా నేర్చుకోవడం వల్ల వచ్చిన బోనస్గా వచ్చిన మార్కులే ఇవి. అంతే తప్ప పొద్దున్న సాయంత్రం వరకు మార్కులు అని చెప్పి 592 మార్క్స్ 594 మార్క్స్ వచ్చినవి కాదు. ఈ 590 మార్క్సే మీకు కనబడుతున్నాయి, కానీ వాళ్ళు మాలో నింపిన విలువలు కావచ్చు, తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలో చెప్పడం కావచ్చు, ఒక సమాజం అంటే ఎలా ఉంటుంది అనేది నాకు ఈ భాషలో తెలియడం జరిగింది. మా ఉపాధ్యాయులు మా తెలుగు సార్ నరేష్ సార్, హిందీ సార్ చిరంజీవి సార్, ఇంగ్లీష్ సార్ గోపాల్ సార్, మ్యాథ్స్ సార్ నాని సార్, కుమారి మేడం, గణేష్ సార్, ఇంకా నాయుడు సార్, ఫిజిక్స్ మేడం జానకి మేడం, నాని సార్, నెక్స్ట్ శ్రీనివాస్ సార్, సత్యబాబు సార్, సుధీర్ సార్, ఇలా ఎందరో మంది టీచర్లు మాకు ఒక ఫిజిక్స్ని ఎలా నేర్చుకోవాలి, రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలో నేర్పించారు. అలాగే మా బయాలజీ సార్ నాగరాజ్ సార్ ఈ స్కూల్కి ఒక మూల స్తంభం లాంటి వారు. ఆయన మాకు కావచ్చు, మా అక్క కావచ్చు, లాస్ట్ ఇయర్ తన 5 years రావడం జరిగింది. మాలో ఎంతో మోరల్ సపోర్ట్. ఇక్కడ భాష్యం బ్రాంచ్ నర్సీపట్నంలో స్టార్ట్ చేసిన కానీ ఇదే సంస్థలో పనిచేస్తున్నాను. మా ప్రిన్సిపల్ సార్ వి శేషి గారు అండర్లో పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి నాణ్యమైన విద్య మరి ఎక్కడా దొరకదని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఎందుకంటే నేను ఈ విద్యా సంస్థలో పనిచేయడం 2008 నుంచి స్టార్ట్ చేశాను. 2008 నుంచి నేను వేరే సంస్థలో పనిచేసుకుని వచ్చాను. కంపేర్ టు ది అదర్ ఇన్స్టిట్యూషన్, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్. ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలుగుతానంటే మాకున్నటువంటి పైనుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ వాట్ ఎవర్ ఇట్ మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం క్లాస్ రూమ్స్లో. మాకు ఇచ్చినటువంటి ప్రతి సబ్జెక్ట్ని అంతేవిధంగా ప్రతి సబ్జెక్ట్ని ప్రతి ఒక్క స్టూడెంట్కి రీచ్ అయ్యేటట్టు ఎలాగ చెప్పాలి అని బిఫోర్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు ప్లానింగ్ చేసి అంత పక్కగా ప్లాన్ చేసుకొని క్లాస్ రూమ్లోనే ప్రతి కాన్సెప్ట్ ఫుల్ ప్లేజ్గా ప్రజెంట్ చేయగలుగుతాం. దాని అంతటి కూడా మెయిన్ రీజన్ ఓన్లీ థింగ్ ఈజ్ భాష్యం మేనేజ్మెంట్. మా ప్రిన్సిపాల్ సార్ అవనివ్వండి, అలాగే మా జడ్ఈఓ సార్ అండ్ మా సిఇఓ సార్ అండ్ మా జాట్ మెంబర్స్ ఎప్పుడు కూడా మాకు ఎంకరేజ్ చేస్తూ మనకు
కోనసీమ జిల్లాలో జర్నలిస్టు సంఘాలు తీవ్రవాద సంస్థలపై కన్నెర్ర చేశాయి. దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ పరితెకించి ఉగ్రవాదులను భారత్పై ఉసిగొలుపుతోందని, నరమేధాన్ని సృష్టించిన ఉగ్రవాదులను తుదముట్టించాలని జర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి. రావులపాలెంలో జర్నలిస్టు సోదరులు శాంతి యాత్ర చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన హత్యకాండను ఖండిస్తూ అసువులు బాసిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు స్థానికులతో కలిసి రావులపాలెంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక కళా వెంకట్రావు సెంటర్ నుంచి జాతీయ రహదారి రింగ్ రోడ్లో మీదుగా శాంతి ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొట్టని పెట్టుకున్నటువంటి ఉగ్రవాదాలని వెంటనే అరెస్ట్ చేయాలని, వారిని దేశంలోనే లోకంలోనే లేకుండా ఏరిస్తే బహిరంగంగా ఏరివేయాలని మేము జర్నలిస్ట్ ఫోరం తరఫున కొత్తపేట నియోజకవర్గం కోరుతున్నాం. అలాగే అక్కడికి వెళ్లి మరణించినటువంటి అమాయకుల పర్యాటకుల ఆత్మలకు శాంతి కలగాలని కూడా 2 నిమిషాలు మౌనం కూడా పాటించాం ఈరోజు. అలాగే అందరూ కూడా ఇండియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకునేలా భారతదేశానికే తలమానికమైనటువంటి కాశ్మీర్ అంటే ప్రపంచంలోనే ప్రకృతి అందాలకు ఎంతో పేరుగాంచింది. ఎంతో మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం కోట్లాది మంది అక్కడికి వస్తుంటారు. ఈ సమయంలో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ భారతదేశానికి తలమానికంగా నిలిచే కాశ్మీర్లో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అక్కడ తీవ్రవాదులు గతంలో చాలా విధ్వంసాలు సృష్టించినా కూడా ఇప్పుడు చేసినటువంటి విధ్వంసం చాలా తీవ్రంగా ఖండించవలసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిఘటించి అంతటువంటి వాళ్ళకి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఎంతో ముగిస్తున్నాం. దాడుల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అంటే ఈ నెల 16న పెళ్ళైంది. ఆ పెళ్ళైన జంటలో భర్తను చంపేశారు భార్య కళ్ళెత్తితే. నిజంగా ఆ ఫోటో మీరు చూడొచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంత దయనీయమైన పరిస్థితిని మనకి పెహల్గాంలో కల్పించారు ఈ ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదుల్ని ఒక్కటి ఎంతో పెకలించి మనకు భిన్న మతాలు భిన్న భాషలు ఉన్నటువంటి భారతదేశాన్ని మనం సమిష్టిగా కొనసాగించుకోవాలంటే ఈ ఉగ్రవాదాన్ని ఒక్కటి వెంట పెకలించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఈ కుటుంబాలన్నిటికీ కూడా మా కొత్తపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలో హిందూ సైన్యం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో కదం తొక్కిన యువజనులు జై భారత్ నినాదాలు హోరెత్తించారు. జమ్మూ సంఘటనను నిరసిస్తూ ఉగ్రవాదులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హిందూ సైన్యం యువకులు మాట్లాడుతూ హిందువులంతా ఐక్యంతో హైందవ శంఖారావం పూరించి పాకిస్తాన్ తుదముట్టించాలని తెలిపారు. ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గామ్ అనే టూరిస్ట్ ప్రాంతం. ఇతర రాష్ట్రాల నుంచి ఆ పహల్గామ్ అనే టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళడం ప్రజలందరూ వెళ్తారు. అయితే 22వ తారీఖున కూడా చాలా మంది ప్రజలు ఆ ప్రాంతానికి విహారయాత్రగా వెళ్ళడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఉగ్రమూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భారతదేశంలో జవాన్ల వేషం వేసుకుని వచ్చి అక్కడ పహల్గామ్ లో ఉన్న విహారయాత్రలో ఎవరో అయితే హిందువుల ముస్లింల అని చూసి దాంట్లో కూడా ఇప్పి చూసి హిందువులు అనే వాళ్ళని అతి ఘోరంగా కాల్చి చంపడం జరిగింది. ఎవరైతే మన భారతదేశంలో వ్యక్తులు చనిపోయారో 26 మంది ప్రజలు ప్రాణాలు అర్పించడం జరిగింది. వారికి నివాళులుగా ఈరోజు తిరుమల నియోజకవర్గం తేడగుంట కోతురాలి జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఈ ఉగ్రవాదాన్ని మన హిందువులు బలవడం జరిగింది. కాబట్టి మన యువకులంతా చేరి ఈ యొక్క వాళ్ళకి ఆశ్రమాలు కలపాలని మనంతా ర్యాలీతో ముందు వచ్చి దిష్టిబొమ్మలు కూడా తయారు చేసి అది దహనం చేయాల్సిందిగా మన హిందూ సైన్యం కొరల ద్వారా జరపడం జరుగుతుంది. మన ఏదో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో
కాశ్మీర్ లో పహల్గాం ప్రాంతంలో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో, ప్రీ ప్లాన్డ్ దాడి, ఏదైతే 4 ఉగ్రవాదులు కలిసి అందులో ఒక సయ్యద్ హఫీజ్ అనే పాకిస్తాన్ ఎక్స్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ అనే ఒక వ్యక్తి కూడా అందులో పాత్ర వహించడం జరిగింది. దాదాపు 25 మంది హిందువులు స్పాట్ లో ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది గాయాలతో హాస్పిటల్ బారిన పడి ఉన్నారు. ఏదైతే ఇప్పుడు హిందువులందరూ రియాక్ట్ అవుతున్నారో, భారతదేశం తన సత్తా చూపించడానికి సిద్ధంగా ఉందో మనమందరూ కూడా మద్దతు తెలపాలి భారతదేశానికి, భారతదేశ ప్రభుత్వానికి. ఇప్పుడు ఏదైతే యుఎన్ఓ ఉందో, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, భారతదేశాన్ని తన వంతు సాయం చేస్తూ ఈ సమయంలో దండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో కూడా యుఎన్ఓ పాకిస్తాన్ ఒక ఉగ్రవాద సంస్థగా, ఉగ్రవాద ప్రేరేపిత సంస్థగా, లేకపోతే ఒక ఉగ్రవాదం తయారు చేసే ఇండస్ట్రీగా గుర్తించి దానిపై విపరీతమైన ఆంక్షలు విధించి ఒక దేశం యొక్క మొన్న 22వ తారీఖున మన భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి పహల్గాం అనే గ్రామంలో ఎంతో మంది పర్యాటకులు భారతదేశంలో అనుమతించకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చి అక్కడ పర్యటన చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలోనే ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ఇంకా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. ఆ 370 రద్దు చేయడం చాలా మందికి, ముస్లిం మూకలకి, ముఖ్యంగా ఉగ్రవాద మూకలకి ఇష్టం లేదు. ఆ కారణంగా మన భారతదేశ సైన్యం ధరించేటువంటి దుస్తుల్లో ఆ పర్యాటక ప్రాంతానికి వచ్చి చాలా మందిని పరీక్షించి వీళ్ళు హిందువులా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి వాళ్ళు చేసినటువంటి వికృత చర్య, వస్త్రాలు విప్పేసేసి చూసి మరి హిందువు అనేవాడిని ప్రతి వాళ్ళని కూడా చాలా దారుణంగా కాల్చి చంపడం జరిగింది. కాల్చి చంపి అంతేకాకుండా మన అందరికీ నాయకుడైనటువంటి మోదీ గారికి కూడా సవాల్ విసరడం జరిగింది. అయ్యా మోదీ గారు, మీకు ఒకటే విజ్ఞప్తి ఇస్తున్నాం, మీరు భారతదేశాన్ని, అఖండ భారతదేశాన్ని చక్కగా పరిపాలిస్తున్నారు, కుల మత జాతి వివక్ష లేకుండా పరిపాలిస్తున్నారు. అయితే హిందువులందరూ ఏకైతే ఎలా ఉంటుందో ఒక్కసారి మొన్నే హైందవ శంఖారావు నిర్మించాం మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ దగ్గరలో. మీరు కనుక ఒక పిలుపునిస్తే భారతదేశం ఎవరితో కూడా యువరక్తం ఉడుకు రక్తంగా ఉంది. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, అంటే మీకు చేతకాగలు కాదు, మీకు అన్ని చేతనవులు, మీకు ఏమైనా ఇబ్బందులు ఒత్తిళ్లు ఎదురైతే కనుక ఒక్కసారి మీరు కనుక జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయకులైన 28 మంది ప్రాణాలను తీసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు త్వరలోనే భారత్ తగిన గుణపాఠం చెబుతుందని బీజేపీ రాష్ట్ర పదాధికారి, గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ తమనంపూడి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రావులపాలెం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ బీజేపీ నాయకులు మౌనం పాటించి సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు కొవ్వూరు వెంకట కృష్ణారెడ్డి, కార్యదర్శులు గిద్ద వెంకటేశ్వరరావు, మంచిగంటి కృష్ణ, గండ్రోతు వీర గోవిందరావు, ఈశ్వర్రెడ్డి, భాస్కర్ రెడ్డి, బుర్ర ఆంజనేయులు, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, నడింపల్లి సుబ్బరాజు, ఆత్రేయపురం మండల అధ్యక్షుడు ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మరి ఆ పహల్గాం సమీపంలో ఉన్నటువంటి మరి పర్యాటనకి వెళ్ళినటువంటి పర్యాటకుల్ని అడ్డుకొని వారిని మతం అడిగి మీరు ఏ మతం అని చెప్పి తెలుసుకుని వాళ్ళకి ఇంకా అనుమానం వస్తే మరి అత్యంత ఘోరంగా మానవత్వం లేనేటువంటి విధంగా ప్యాంట్లు విప్పించి వారు హిందువులు అని నిర్ధారణ చేసుకుని, ముస్లింలు కాదు హిందువులని నిర్ధారణ చేసుకుని వారందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఒక 28 మందిని మరి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ఆ పర్యాటకుల్ని వాళ్ళ యొక్క భార్యల ముందు, తల్లుల ముందు, బిడ్డల ముందు మరి వారిని కాళ్ళ పట్టికిని ప్రాధేయపడుతున్న మీ అమాయకులము, మాకేం తెలుసు, మాకేమీ తెలియదు అన్నప్పటికీ కూడా వినిపించుకోకుండా కాల్చి చంపేయటం, మేము మోడీతో చెప్పుకోండి, దిక్కున్నాక చెప్పుకోండి అని చెప్పి చెప్పటం, ఇది ఏదైతే ఉందో ఇది మరి అత్యంత గర్హనీయం. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క విషయాన్ని మరి అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి దీనికి పాకిస్తాన్ అనేటువంటి దేశం మరి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరి నిన్నే నరేంద్ర మోడీ గారు బీహార్లో సభ నుంచి మాట్లాడుతూ కూడా అత్యంత తీవ్రంగా కూడా ఇవ్వడం వారికి హెచ్చరిక చేయడం జరిగింది.
వారికి సింధు వార్తలు ముగించే ముందు హెడ్లైన్ మరోసారి. విజయనగరం జిల్లాలో స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు కసరత్తు. బొబ్బిలిలో కలెక్టర్ అవగాహన సదస్సు. జమ్మూలో ఉగ్ర దుశ్చర్యపై నిరసనల హోరు. కాకినాడ జిల్లాలో శాంతి యాత్రలు. కోనసీమ జిల్లాలో జర్నలిస్టుల క్యాండిల్ ర్యాలీ. తేటగుంటలో హిందూ సైన్యం ఆందోళన. టెన్త్లో దుమ్మురేపిన గిరిజన విద్యార్థులు అభినందించిన పార్వతీపురం ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.